స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా ఈ శుద్ధీకరణ కూటాల్లో 68వ కీర్తన మనం ప్రతి సండే కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 68వ కీర్తనలో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి అన్న, మనందరం కూడా 68వ కీర్తనలో మొత్తం 7 అంశాలను స్తుతించడానికి గల కారణం. ఒక వ్యక్తి దేవుని స్తుతించాలంటే ఆ వ్యక్తి దేవునితో ఉన్నటువంటి సంబంధాలు ఎరిగి ఉండి ఎలా స్తుతించాలో పరిశుద్ధ జీవ గ్రంథం చెప్తా ఉంది. అందుకు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ ఎందుకు స్తుతించారు అనంటే మనందరం కూడా పరిశుద్ధ జీవ గ్రంథంలో చూస్తున్నాము. 68వ కీర్తన 1 వచనం నుండి 6 వచనాల వరకు మనం నేర్చుకున్న విషయాలు. ఎందుకు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు అనంటే వాళ్ళు విడిపించినందుకు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినందుకు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. 68వ కీర్తన 1 వచనం నుంచి 6 వచనాల వరకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రెండవది 68వ కీర్తన 7, 8 వచనాల్లో వాళ్ళ ముందుండి దేవాది దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళను విడిపించినందుకు దేవుని స్తుతించారు. రెండవది వాళ్ళ ముందుండి నడిపించినందుకు దేవుని స్తుతించారు. మూడవది 68వ కీర్తన 9 వచనం 10 వచనంలో వాళ్ళను సంరక్షించాడు. అంటే అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళకు చక్కటి ఆహారాన్ని పెట్టి పెంచి పోషించి కాపాడారు. అందుకనే వాళ్ళను సంరక్షించినందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తూ వచ్చారు. అలాగే నాలుగవది 68వ కీర్తన 11 వచనం నుండి 14 వరకు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా దేవుడు యుద్ధం చేసి వారికి జయమిచ్చాడు. అందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవాది దేవుని స్తుతించారు. లాస్ట్ సెక్షన్లో మనం 5వ అంశాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. క్షమించండి, 5వ అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. లాస్ట్ సెక్షన్ వరకు 68వ కీర్తన 11 నుంచి 14 వరకు మనం ఆల్రెడీ చదువుకొని నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 68వ కీర్తన 15 నుంచి 17 వరకు ఒక అంశం, అలాగే 18వ వచనం ఒక అంశం. మొత్తం 2 అంశాలు 15 నుంచి 18 వరకు. ఈ 15వ వచనం నుండి 18 వరకు ఉన్నటువంటి విషయాలన్నీ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి ఆయన విడిపించి వాళ్ళ ముందుండి నడిపించి వాళ్ళను సంరక్షించి వాళ్ళ శత్రువుల నుంచి విడిపించిన తర్వాత దేవుడే భూమండలం మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన నివాసం ఉండడానికి వచ్చాడు. ఆయన నివాసం ఉండే స్థలం ఎలాంటి స్థలాన్ని దేవుడు ఏర్పరచుకొని ఈ భూమండలం మీదకి వస్తాడు అనేటువంటి విషయాలే ఈ 15వ వచనం నుండి 18 వచనాల వరకు ఉంటాయి. గమనించారా? 15 నుంచి 18 వచనాల్లో ఉండేటువంటి విషయాలు ఏంటంటే ఆయన వారిని విడిపించడమే కాకుండా, వాళ్ళని ముందుండి నడిపించడమే కాకుండా, వాళ్ళని రక్షించడమే కాకుండా, శత్రువుల చేతి నుండి విడిపించి కాపాడటమే కాకుండా వాళ్ళ మధ్యలో నివాసం ఉండడానికి దేవుడు దిగొస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మన మధ్యలోకి నివాసం ఉండడానికి దిగి వస్తున్నాడంట. ఏమండి, ఆయనే మనిషితో నివాసం ఉంటే
ఎంత చక్కటి భాగ్యం అంటారు చెప్పండి. ఇది చిన్న విషయాలు కాదు, గమనించారా? మనం అనుకునేటువంటి విషయాలు కాదు. ఆయన నివాసం ఉండాలంటే ఆ నివాసం ఉండే స్థలం ఎలాంటి యోగ్యత కలిగిందో, ఆయన ఎవరిని ఎన్నిక చేసుకుంటాడో, ఎవరి మధ్యలోకి వచ్చి నివాసం ఉంటాడో మనందరం గుర్తుపట్టాలి. అలాగెనక గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా అపవాది మోసం చేస్తుంది. ఇక్కడ ఈరోజు రాత్రి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ కీర్తన అంతా కూడా మందసాన్ని దేవుని ప్రజల మధ్యలో నుండి ఆయన నివాసం ఉండే స్థలాల్లోకి మందసాన్ని తీసుకెళ్ళేటప్పుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఉద్దేశం అర్థం కాకపోతే నువ్వేం వింటున్నావో నీకు తెలీదు, నీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దేవుని స్తుతిస్తున్నారంటే మొత్తం 7 కార్యాలు చెప్పాం. 7 కార్యాల్లో మొదటి కార్యం ఆయన దిగొచ్చినందుకు స్తుతిస్తున్నారు. రెండవది వాళ్ళ ముందుండి నడిపించడాన్ని బట్టి స్తుతిస్తున్నారు. మూడవది వాళ్ళు సంరక్షించి వాళ్ళని అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించి కాపాడిన దేవుని స్తుతిస్తున్నారు. నాలుగవది వాళ్ళ శత్రువుల మీద యుద్ధం చేసి దేవుడు జయమిచ్చాడు, అందుకు దేవుని స్తుతిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు 5-6 అంశాల్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, శత్రువుల మీద జయమిచ్చిన తర్వాత దేవుడు తన ప్రజల మధ్యలో ఒక సియోను పరిశుద్ధ పర్వతాన్ని స్థిరపరిచి ఆయన ఆ పరిశుద్ధ పర్వతం మీదకి దిగివచ్చి నిత్యము నివాసం ఉండడానికి ఆయన దిగి వస్తున్నాడు. ఇప్పుడు మనం 15 నుంచి 18 వచనాల్లో చదువుకునేది అదే. ఇప్పుడు ఈ మాటలు వినేటప్పుడు నీకు నాకు మనందరికీ ఆలోచన రావాలి. చూడండి, దేవుడు 4 కార్యాలు చేశాడు, అందుకు వాళ్ళు స్తుతిస్తున్నారు. 5వ కార్యం ఏంటో తెలిసిన, దేవుడే మన మధ్యలోకి వచ్చి మనతో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మన మధ్యలోకి వచ్చి మనతో నివాసం ఉండి మన మధ్యలో ఆయన పరిశుద్ధ పర్వతాన్ని స్థాపిస్తున్నాడు అంటే మన బ్రతుకులు ఎలాగ ఉండాలో, ఎలా ఉంటే ఆయన వచ్చి స్థాపిస్తాడో పరిశుద్ధ జీవ గ్రంథంలో చక్కగా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ రోజున ఈ అంశాలు కనుక మనకు అర్థం కాకపోతే, ఆయన ఉన్న చోటే పరిశుద్ధత ఉంటుంది, ఆయన ఉన్న చోటే పరిశుద్ధ జీవితం యొక్క జయ జీవితం ఉంటుంది. ఆయన ఎందుకు ఇశ్రాయేలు మధ్యలోకి దిగివచ్చి ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎన్నిక చేసుకొని ఆయన వచ్చి ఎందుకు నివాసం ఉంటున్నాడు అనేటువంటి విషయం గనక నీకు గనక అర్థం కాకపోతే ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కోవడానికైతే మనం సిద్ధపడలేము. గమనించారా? ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున ఈ 15 నుంచి 18 వరకు చదువుకున్న విషయాల్లో మనకు గ్రహింపు కాకపోతే మన నష్టం అంతా ఇంత కాదు. చూడండి, నా మాటలు చదువుకుందాం. 68వ కీర్తన 15 నుంచి చదవండి నాన్న. బాషాను పర్వతము, చూడండి, కాస్త దగ్గర పెట్టుకున్నానా, మైక్ దగ్గర పెట్టుకుని. బాషాను పర్వతము చూడండి, బాషాను యొక్క పర్వతము దేవపర్వతము, బాషాను యొక్క పర్వతము దేవపర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, బాషాను యొక్క పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు కలిగిన పర్వతము, శిఖరములు గల పర్వతములారా, శిఖరములు కలిగిన పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు
నివసించినట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. చాలు, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. 15 నుంచి 18 వచనాల వరకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకు హృదయాలకు గనుక అర్థం కాకపోతే ఇక మన విశ్వాస జీవితం కూడా చాలా వ్యర్థమైపోతుంది. అందుకని ఈరోజు రాత్రి మనం అతి శ్రేష్టమైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి 15 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. బాషాను పర్వతము దేవ పర్వతము. చూడండి, బాషాను యొక్క పర్వతము దేవ పర్వతం. బాషాను పర్వతం అంటే ఏంటి? అది దేవ పర్వతం అని రాశాడు దావీదు. బాషాను పర్వతం అంటే ఇశ్రాయేలు దేశంలో బాషాను పర్వతాలు చాలా పెద్ద పర్వతాలు. అంటే సముద్రపు మట్టానికి 1000 అడుగులు, సుమారు 900 అడుగులు, 1000 అడుగుల హైట్లో ఉంటాయి ఈ కొండలు. అంటే మన భాషలో చెప్పాలంటే హిమాలయ పర్వతాలు దేశంలో అన్నిటికంటే చాలా పెద్ద పర్వతాలు. అలాంటి పర్వతాలు భూమండలం మీద చాలా ఉన్నాయి. అందులో యెరూషలేములో ఉన్నటువంటి పర్వతం బాషాను పర్వతం అని మనం చూస్తున్నాం. అది దేవ పర్వతం అని రాశాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు బాషాను పర్వతాన్ని ఎన్నిక చేసుకున్నాడు. దాని పేరు దేవ పర్వతం, అంటే దేవుడు నివాసం ఉండేటువంటి పర్వతం. గమనించారా? 16వ వచనం, శిఖరములు కలిగిన పర్వతములారా, దేవుడు నివాసము కోరుకున్న కొండలను మీరు ఎలా ఓరచూపులు చూచుచున్నారు. చూడు, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలను మీరేలా వారచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. వింటున్నారా? చెవి గలవారు విందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, భూమండలం మీద హిమాలయ పర్వతాల కంటే గొప్ప ఏమైనా ఉన్నాయండి? మనలో మన మాట. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో బాషాను పర్వతాన్ని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? ఆ బాషాను పర్వతం మీదకి దేవ పర్వతం అని పేరు పెట్టబడిందంట. అది చాలా శిఖరాలు ఉంటాయంట. అంటే కొండల పైన చాలా గోపుర శిఖరాలు టైపు చాలా శిఖరాలు ఉంటాయంట. అలాంటి శిఖరాలు కలిగిన పర్వతాన్ని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూస్తున్నారు. దేవుడు నివాసంగా ఏర్పరుచుకున్న కొండ బాషాను కొండ. వాస్తవానికి రియల్గా మనం చూస్తే ఈ బాషాను పర్వతంలో చాలా చిన్న శిఖరాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడంట. బాషాను పర్వతాలు చాలా పెద్దవి. అవి ఇశ్రాయేలు దేశంలో తూర్పు వైపున ఉన్నట్టుగా నాకు ఆలోచన తెలుసు, నాకు కొంచెం ఐడియా ఉంది. ఆ బాషాను పర్వతంలో ఒక చిన్న శిఖర గోపురాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడంట. చిన్న పర్వతాన్ని. ఆ చిన్న పర్వతాన్ని దేవుడు ఎన్నిక చేసుకోవటంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? పైపెచ్చు ఎన్నిక చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ఆయనంట అందులో వచ్చి నివాసం ఉంటాడంట. గమనిస్తున్నారా? పోనీ మామూలుగా నివాసం ఉండడం కాదు,
ఎప్పటి వరకు నివాసం ఉంటాడంట? యెహోవా నిత్యము అందులోనే నివసించును. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు నిత్యము అందులోనే నివాసం ఉంటాడంట. ఏమండి, అర్థమవుతుందా? ఏమండి, వస్తాడు, ఆయన ఎన్నిక చేసుకుంటాడు. ఎన్నిక చేసుకున్నటువంటి పర్వతం మీదకి ఆయన వస్తాడు. ఆయన ఎన్నిక చేసుకున్న పర్వతం పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతం లో ఆయన నిత్యము నివాసం ఉండడానికి ఏర్పరచుకొని వస్తాడట. మన మానవ మనసుకు అందుద్దంటారా? ఎందుకు బాషాను పర్వతంలో ఒక చిన్న పర్వతాన్ని, శిఖరాలు కలిగిన పర్వతాల్లో అందులో చిన్న శిఖర పర్వతాన్ని ఎందుకు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? కారణం ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఇప్పుడు భూమండలం మీద గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయిగా. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఇంకా అమెరికా, ఇంగ్లాండ్, చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఎన్నుకోవచ్చుగా. ఏనానా? వాటిల్లో ఒకటి ఎన్నుకోవచ్చుగా. కానీ మనుషులందరి దృష్టికి యోగ్యమైన పెద్ద పెద్ద పర్వతాలను దేవుడు ఎన్నిక చేసుకోడు. మరి ఆయన ఎవరిని ఎన్నిక చేసుకుంటాడు? అర్థమవుతుందండి? ఆయన ఎన్నిక చేసుకున్న తర్వాత, ఆయన నిర్ణయించిన తర్వాత, ఆయన నిర్ణయాన్ని అడ్డుపడి ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయన ఎన్నిక చేసుకున్న బిడ్డల్ని, ఆయన నిర్ణయించుకున్న బిడ్డల్ని ఎవ్వరూ కూడా అడ్డుపడలేరు. గమనించారా? చాలా ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఈరోజు రాత్రి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఎందుకు దేవుడు బాషాను పర్వతంలో ఒక శిఖరము కలిగిన చిన్న పర్వతాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు ఆయన ఎన్నిక చేసుకున్నాడు చెప్పండి? జనరల్గా ఆలోచించి చెప్పండి. ఎన్నిక లేని వాళ్ళని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు చెప్పండి? గొప్ప గొప్ప పర్వతాలని ఎందుకు ఎన్నిక చేసుకోలేదు దేవుడు? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి తెలిసిన? గొప్ప పర్వతాలని ఎన్నిక చేసుకుంటే దేవునికి చెందవలసిన మహిమ సగభాగం ఈ గొప్ప వాళ్ళకి చెందింది. వాళ్ళు ఏమంటారంటే, నేను బాగా పాడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను ఎన్నిక చేసుకొని వాడుకుంటున్నారు అంటాడు. నేను బాగా వాక్యం చెప్పగలను కాబట్టి దేవుడు నన్ను ఎన్నిక చేసుకొని వాడుకుంటున్నాడు అంటారు. నేను బాగా ఆరాధించగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా చదువుకున్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని చాలామంది అనుకుంటారు. బిడ్డలారా, దేవుని మనసు అది ఎప్పుడు కాదు. దేవుని మనసు ఎలాగుంటుందో తెలిసిన? భూమండలం మీద ఎవడు ఎన్నిక లేనటువంటి వాడి దగ్గర ఆయన నివాసం ఉంటాడు. ఆయన ఉన్నదే శ్రేష్టమైంది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందండి? ఆయన ఉన్నదే పరిశుద్ధమైంది. ఆయన ఉన్న స్థలమే శ్రేష్టమైంది. ఆయన ఏ పర్వతం యోగ్యత లేదో, ఏ పర్వతానికి అర్హత లేదో, ఆ ఎన్నిక లేని దాని మీద ఆయన ఎన్నిక చేసుకుంటే ఆయన నివాసం ఉండే స్థలములోనే అది భూమండలం మీద అన్నిటికంటే ఘనముగా ఎంచబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో మన టాలెంట్ని బట్టి, మన భక్తిని బట్టి చేసేది ఏమాత్రం కూడా దేవుని దృష్టికి యోగ్యమైంది కాదు. మనందరికీ తెలుసు దావీదు గురించి, సౌలు గురించి. దావీదు విషయంలో దేవుడు దావీదును ఎన్నిక చేసుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తతో చెప్పి పంపించాడు. మనం అందులో చదివితే మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి కనుక మనం చదివితే కొన్ని వచనాలు మనకి చక్కగా అర్థమవుతాయి. చదవండి నాన్న. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండుటకు నేను విసర్జించిన సౌలును గూర్చి. కంటిన్యూ చేయను.
ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలము దుఃఖింతువు నీవు ఎంతకాలము దుఃఖింతువు కొమ్మును తైలముతో నింపుము కొమ్మును తైలముతో నింపుము బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును ఒకరిని నేను రాజుగా నియమించుదును సమూయేలుని నెట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల చంపునుగా అతడు నన్ను చంపును కదా అనగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయా బలి అర్పణకు పిలువుము యెషయాను బలి అర్పణకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచెప్పేదను నేను నీకు చెప్పుదును. చూడండి, దేవుడు ఎన్నిక చేసిన దానిని ఆయన ఎలా సిద్ధపరచుకున్నాడో మనం చూడొచ్చు. అక్కడ దేవుడు ఎన్నిక చేసుకున్న దానికి అడ్డం ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? రాజు సౌలు. చూడండి, ఒక రాజు అడ్డం నిలబడ్డాడు. అతను తెలిస్తే సమూయేలు అంటాడు నన్ను చంపేస్తాడు అన్నాడు. అవునా? ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తిని అడ్డగించి ఆపగలిగేది ఎవరో తెలిసిన? ఒక అధికారం కలిగిన రాజు, ఈ లోకం మీద సర్వాధికారం కలిగినటువంటి రాజు. పరిశుద్ధ జీవ గ్రంథంలో యేసుప్రభు వచ్చిన తర్వాత అనేక పర్యాలు చెప్పేటువంటి మాటలు కూడా అవే. ఈ లోక సంబంధమైన అధికారం కలిగిన రాజ్యము నుండి మనలను విడిపించెను అని రాయబడిందండి. చూడండి నాన్న, మీకు కొలస్సీ పత్రికలో కనుక మీరు చదువుకుంటే 2వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-14 చూడండి నాన్న. లేకపోతే 1:13-14 అంధకార సంబంధం. మొదటి అధ్యాయము 13-14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆ కుమారుని మనకు విమోచనముగా అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని చూడండి నాన్న, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునగాక. అంధకార సంబంధమైన రాజ్య అధికారము నుండి మనలను తప్పించెను అని రాయబడిన మాటను మనం గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా నాన్న? అంధకార సంబంధమైన రాజ్య అధికారము నుండి, అంధకార సంబంధమైన రాజు చేతిలో నుండి దేవుడు విడిపించాడు. ఇప్పుడు చూడండి, దావీదును, ఆయన ఇష్టపడినటువంటి దావీదును, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి దావీదును, ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తిని ఎలా విడిపిస్తున్నాడో చూడండి. ఎవరి నుంచి ఎలా విడిపిస్తున్నాడో చూడండి. ఈ రోజున దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిన్ను ఎన్నిక చేసుకుంటే అద్భుతం ఏంటో తెలిసిన? ఈ లోక సంబంధమైన అధికారి యొక్క, అంధకార సంబంధమైన రాజు యొక్క అధికారములో నుండి మనలను విడిపించి మనలను రక్షించినవాడు. చూడండి, విడిపించడంలో ప్రాముఖ్యమైన 3 అంశాలు ఉన్నాయి. మన పాపం నుండి, మరణం నుండి, శత్రువు నుండి, 3 రకాల అనుభవాల నుండి దేవుడు మనలను విడిపించి రక్షిస్తాడు. చూడండి, ప్రపంచంలో ఎవడైనా పాపం నుండి, మరణం నుండి విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారండి? గుర్తుపట్టగలుగుతున్నారా?
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి ఎలాంటి దేవుడు అంటే, ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేని నుంచి దేవుడు విడిపిస్తాడో తెలిసిన మరణము నుండి, పాపం నుండి, శత్రువుల నుండి, 3 విషయాల నుండి దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలను కాపాడి రక్షించగలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నిజంగా నిన్ను దేవుడు పిలిచి నిన్ను ఎన్నిక చేసుకుంటే నీకు విడుదల ఇచ్చేది వేటి నుంచి అంటే, శత్రువు నుండి, మరణం నుండి, పాపం నుండి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఈరోజు నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొందాను, నేను దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఇలాంటి శత్రువు నుండి, మరణము నుండి, పాపం నుండి విడిపించబడినట్లుగా వాళ్ళ జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. దేవుడు దావీదుని ఎన్నిక చేసుకునేటప్పుడు దేవుడు ఎన్నిక చేసుకున్న కుమారుని ఎలా రక్షించుకొని ఎలా విడిపించుకుంటున్నాడో మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కంటిన్యూ చేయనన్నా సమూయేలు పుస్తకంలో 7 నుంచి కూడా కంటిన్యూ చేయలేకపోతే 7 నుంచి 12 దాకా కంటిన్యూ చేయొచ్చు. మొదటి సమూయేలు పుస్తకం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము. చూడండి, పై రూపమును మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. యెషయా అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా అతన్ని కోరుకొనలేదనెను. చూడండి, అప్పుడు యెషయా షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని సమూయేలు అడిగెను. అతడు ఇంకను కడసరివాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వారిని పిలువనంపించుము. అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా, చూడండి, వచ్చు వరకు అక్కడ బలి గాని నైవేద్యాలు గాని ఏమి జరగనివ్వటల్లా. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగిన వాడును చూచుటకు సుందరుడయ్యుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించు. యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి తైలాభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. చూడండి, దావీదును దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? బాషాను పర్వతాల్లో చిన్న పర్వతాన్ని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? కారణం ఏంటి? ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? గొప్పవారిని, గొప్ప పర్వతాలని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకోలేదు? విషయం ఏంటి చెప్పనా? దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలిసిన? వాస్తవానికి దావీదు గురించి నేను 2-3 విషయాలు చెప్తాను మీకు అర్థం కావడానికి. సన్హెడ్రిన్లో యెషయా వేరు, యెషాయి వేరు. గమనించారా? యెషయాకి పుట్టినటువంటి కుమారుడు దావీదు. చూడండి, సన్హెడ్రిన్లో సంఘ పెద్దల్లో 70 మంది సంఘ పెద్దల్లో యెషయా ఒకడు. ఈ యెషయాకి అయితే వివాహం అయిన తర్వాత ఈ యెషయా
యూదులలో ఒకరిని చేసుకోవలసింది అన్యజనులను చేసుకున్నాడు. సన్హెడ్రిన్లో పనిచేసే వాళ్ళు ఎక్కడా కూడా వేరొకరిని చేసుకోకూడదు. అయితే ఆ విషయం వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చినాయి. యెషయాకి దావీదు కాకుండా ఇంచుమించుగా 11 మంది సంతానం. అయితే కడవరివాడు దావీదు. అప్పుడు దావీదు పుట్ల. అయితే సన్హెడ్రిన్లో పనిచేసే వాళ్ళు వేరొక అన్య స్త్రీను పెళ్లి చేసుకోకూడదు కనుక అతని ఉద్యోగాన్ని తీసివేసే పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు యెషయా ఏం చేశాడో తెలిసిన, వాళ్ళు మరి భార్యనన్నా వదిలిపెట్టేయాలి, లేకపోతే నీ ఉద్యోగం పోద్దన్నప్పుడు అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోవాలంటే మరి కష్టం కాబట్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టలేక ఒక ఆలోచన చేశారు. అమ్మా, నిన్ను విడిచిపెట్టేస్తాము, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోమని యెషయా భార్యని పంపించేస్తే, అప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా చేరి ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది. అప్పుడు ఇంట్లోనే ఉన్నప్పుడు దావీదుని గర్భం ధరించినప్పుడు అక్కడ మరి వెంటనే యెషయా ఆ విషయం తెలిసినప్పుడు ఆ తల్లిని, దావీదు యొక్క తల్లిని అక్కడి నుంచి అరణ్యానికి పంపించేసి, నువ్వు అరణ్యంలో ఉండమ్మా బిడ్డను కనే వరకు, ఇక్కడ ఉండి పని మనిషితో బిడ్డలను కంటే మరి సన్హెడ్రిన్ సభలో నన్ను ఉద్యోగం నుండి తీసేస్తారు కనుక నువ్వు వెళ్ళు అరణ్యంలో మరి దావీదును కనమని ఆ తల్లిని పంపించేశారు. దావీదు తల్లి అరణ్యంలోనే కన్నది దావీదుని. అరణ్యంలో ఏ ఆదరణ లేకుండా ఒంటరిగా స్త్రీగా ఉండి దావీదును కన్నది. విషయం ఏంటో చెప్పనా, దావీదును కన్న తర్వాత ఆమె బాబుని తీసుకొని బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చినప్పుడు యెషయా కుమారులు ఎవరు కూడా అంగీకరించాల తల్లిని. నువ్వు ఎవరితోనో కన్నావో అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కనుక వీడు మా తమ్ముడు కాదు కనుక నువ్వు మా దగ్గర ఉండడానికి వీల్లేదని గెంటేశారు. అప్పుడు గెంటేసేటప్పుడు యెషయా బయటకు వచ్చి చెప్పాడు, అయ్యా, నీ తల్లి గర్భం ధరించింది నా వల్లే, ప్రజలందరికీ తెలుస్తుందని నేను అరణ్యంలోకి పంపించాను, అందుకనే గర్భం ధరించింది నా వల్లే కనుక మరి దావీదు నాకు కుమారుడు అని చెప్పినప్పుడు యెషయా కుమారులు ఎవరు కూడా ఒప్పుకోకుండా వాళ్ళ చిన్న చూపు చూసినప్పుడు యెషయా కొన్ని గొర్రెలు అప్పగించి దావీదుని అరణ్యంలో విడిచిపెట్టాడు. అంటే దావీదు పుట్టుక, దావీదు కూడా అరణ్యంలోనే పుట్టి అరణ్యంలోనే గొర్రెలు కాసుకుంటా అరణ్యంలోనే ఉండేవాడు, కానీ తన తండ్రి ఇంట అన్నదమ్ములతో కలిసి ఉండేవాడు కాదు. ఇవన్నీ కూడా నేను 2-3 మొక్కల్లో మీకు చెప్పేశా, గమనించారా? అలాగా ఎన్నిక లేని వాడిగా అరణ్యంలో ఎదుగుతున్నటువంటి దావీదుని దేవాది దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించినట్లయితే ఫస్ట్ది ప్రైజ్ ద లార్డ్. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. వినండి నాన్న. రైట్, ప్రైజ్ ద లార్డ్. పవర్ ఆఫ్ చేశాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దావీదు ఎన్నిక లేని వారిని దావీదుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎన్నిక లేని దావీదును దేవాది దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. గమనించారా? దావీదును దేవుడు ఎన్నిక చేసుకొని సమూయేలు ద్వారా అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు స్పష్టంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు అంతరంగాన్ని హృదయములను లక్ష్య పెట్టును. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. అంతరంగాన్ని లక్ష్య పెడతాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకనే మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి అనుభవాల్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే చూడండి నాన్న, కొరింథీ పత్రికలో కూడా 1వ అధ్యాయము 26వ వచనం నుండి కనుక మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి, సహోదరులారా మిమ్ములను పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఆ జ్ఞానులను సిగ్గుపరచునట్లుగా దేవుడు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. లోకంలో గొప్ప గొప్ప పర్వతాలను సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నిక లేని వారినంట దేవుడు ఆయన ఎన్నిక చేసుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? కారణం ఏంటో తెలుసిన? ఆయన ఎవరి మధ్యలో నివాసం ఉంటే అక్కడ పరిశుద్ధ పర్వతాన్ని దేవుడు స్థాపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సియోను పర్వతాన్ని దేవుడు స్థాపిస్తాడు. ఆయన ఉన్న చోటే పరిశుద్ధ పర్వతం. ఇక్కడ వాస్తవానికి ఆయన తన ప్రజల మధ్యలో నివాసం ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉన్న ప్రజలను, ఆయన ఉన్న పర్వతాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క సంకల్పంలో ఉన్న వ్యక్తిని మొట్టమొదట దేవుడు పరిశుద్ధుడిగాను, ఆయన నివాసం ఉండే పరిశుద్ధ పర్వతంగాను, ఆయన ఎన్నిక చేసుకునేటువంటి లోకానికి పనికిరానటువంటి వారిని, లోకంలో బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచడానికి ఎన్నిక లేని బలహీనులను ఆయన ఎన్నిక చేసుకుంటాడు. ఎందుకో తెలిసిన? ఆయన విలువిచ్చిందే విలువైనది. అందుకనే మనం ఇక్కడ కీర్తనలు 68లో 16వ వచనంలో మనం చూడవచ్చు, శిఖరములు గల పర్వతములారా, దేవుని నివాసముగా కోరుకునుచున్న కొండలను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? చూసారా? మీరు ఎలా ఓరచూపులు చూస్తున్నారు? గుర్తుపట్టారా? ఎందుకు చూస్తున్నారంటే
ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళంతా అయ్యో దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకోలేదే అని గడగడలాడిపోతున్నారు. దేవుడు నాకు టాలెంట్ ఉంది కదా, నన్ను ఎన్నుకోవచ్చుగా. యెషయి కుమారులు యుద్ధ వీరులు ఉన్నారు, అవునా? యుద్ధంలో సౌలుతో పాటు యుద్ధం చేయడానికి ఆల్రెడీ మంచి యుద్ధ వీరులు ఉన్నారు. కానీ దేవుడు యుద్ధ వీరులను ఎవరిని ఎన్నిక చేసుకోవటంలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నాడు మరి? ఎన్నిక లేని వాడిని. ఎందుకని ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసుకుంటున్నాడు? అర్థమైందా? బలము ఆయనది, మహిమ ఆయనది, శక్తి ఆయనది, ప్రభావం ఆయనది. అర్థమైందా? గొప్ప ఆయనది. ఆయన తన మహిమను వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వడు. అర్థమైందండి? అందుకనే ఆయన ఉన్న దానిని దేవుడు కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ దానికి విలువ వస్తుంది. ఎన్నిక లేని వాడికి విలువనిచ్చేది దేవుడు ఈ దేవుడు ఏ ఇంటిలో, ఏ వ్యక్తిలో, ఏ దేశంలో, ఏ రాజ్యంలో ఉంటాడో ఆ దేశం, ఆ ప్రజలు గొప్పగా ఘనత నొందుతారు. చూడండి, పెద్ద పెద్ద పర్వతాలన్నీ చూస్తున్నాయి అంటారే, ఇదేంటి ఈడు అసలు ఎన్నిక లేనివాడు కదా, ఈ పర్వతం చాలా చిన్నది కదా, మేము చూడు ఎంత పెద్దగా ఉన్నాము, మేము మంచి ఆటగాళ్ళం, పాటగాళ్ళం, అంతేనయ్యా, గొప్పవాళ్ళం, మేము చదువున్న వాళ్ళం, మేము జ్ఞానవంతులం. అరే, మమ్మల్ని ఎన్నిక చేసుకోకుండా దేవుడు ఈ బలహీనులను ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? ఎందుకో తెలిసినా, ప్రతివాడు తన మహిమను బట్టి దేవుని కార్యాలు చేయలేడు. ప్రతివాడు తన బలాన్ని బట్టి దేవుని చిత్తం చేయలేడు. అందుకనే అయ్యా, ఏమాత్రం నేను ఎన్నిక లేనివాడిని, నేను ఏమాత్రం అర్హత లేనివాడిని అని ఎవరైతే జీరో అవుతారో వాళ్ళ పక్కన నా ప్రభు ఒకటవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత వాల్యూ పెరిగిపోద్ది. అర్థమైందా? ఎన్నిక లేని దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని దావీదుని అన్నదమ్ములందరూ తృణీకరించారు. గమనించారా? అందరూ కూడా తృణీకరించి ఎన్నిక లేని వాడిగా ఉన్నప్పుడు దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి? ఎందుకనంటే మహిమ దేవుంది, ప్రభావం దేవుంది, అభిషేకం దేవుంది, గుణాతిశయములు దేవుని. అర్థమైందండి? సమస్తమును ఆయనవే. ఆయన ఇచ్చినది ఆయన ఎవరికిస్తే వాళ్ళు ఘనత పొందుతారు. గొప్ప గొప్ప వాళ్ళంతా ఎన్నిక లేని చిన్న పర్వతాన్ని చూసి వారచూపులు చూస్తున్నారంట. చూసారా? ఏమని రాయబడింది చూడన్నానా? బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరము గల పర్వతములారా, వారచూపులు అంటే అర్థమేంటి? ఏమండి? అసూయ అనొచ్చు, అవునా? ఈర్ష్య అనొచ్చు, ద్వేషం అనొచ్చు, మత్సరం అనొచ్చు, అవునా? చాలా రకాలు వస్తాయి మన తెలుగు భాషలో. అయితే ఏదైనా అవ్వచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నిక చేసుకొని ఆయన బలమును అతిశయంగా ప్రపంచానికి చూపిస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ అసూయ పెరిగిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో కనుక మనం చూస్తే చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలో 132, 13, 14 కూడా మనం చూడవచ్చు. 132 కీర్తన యెహోవా సియోనును చూడండి. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? సియోన్ అంటే పరిశుద్ధతను ఏర్పరచుకున్నాడంట. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ జీవితం చేయాలనుకున్నాడో అతనిని దేవుడు ఏర్పరచుకుంటాడు. తనకు నివాస స్థలముగా వారిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము,
ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూసారా, నేను ఇక్కడనే నివాసం ఉంటాను. అక్కడే కీర్తనలు 9:11 కూడా చదవండానా? కీర్తనల పుస్తకం 9వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. గమనించారా? ఆయన సియోను, చూసారా? మళ్ళీ చదువునన్నా 9:11. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి అంటే పరిశుద్ధుడై పరిశుద్ధతలో నివాసం ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువుల మీద జయమిచ్చిన తర్వాత ఆయన ప్రజలను పరిశుద్ధపరిచి ఆయన ప్రజల మధ్యలో పరిశుద్ధుడైన దేవుడుగా నిత్యము మనతో నివాసం ఉండడానికి దిగి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా పెద్ద ప్రకటన అండి, నేను వివరించడానికి నా వల్ల కాదేమో. చాలా మంచి ప్రకటన. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడే 76:2 కూడా చదువునానా? 76:2. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. చూడండి, అర్థమవుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలా, దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటాడు? అందరి చేత తృణీకరించబడిన వారిని ఎన్నిక చేసుకుంటాడు. ఎందుకని? ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే సియోనుగా మారిపోద్ది, అక్కడే పరిశుద్ధత నివాసం చేస్తుంది. ఆయన ఏ వ్యక్తిలో అయితే నివాసం ఉంటాడో అదే పరిశుద్ధపరచబడుతుంది, అదే మరి పరిశుద్ధ పర్వతంగా ఉంటుంది. అక్కడే ఆయన పర్మనెంట్గా నివాసం ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది కుటుంబాలు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ కూడా ఆయన నివాసం ఉండేటువంటి జీవితాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందండి? శత్రువు మీద జయం కావాలి, దేవుడు మనతో ఉండి నడిపించాలి, దేవుడు మనందరి అవసరాలు తీర్చాలి. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. ఆయన మన కోసం దిగి వచ్చాడు, ఇక్కడి వరకు బాగుంటుంది. ఈ 4 అంశాలు బాగుంటాయి. కానీ 5వ అంశంలోకి వచ్చేవాడికి చూసారా, ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నీతో నిత్యము నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే ఒప్పుకునే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు చూడండి, మీ పిల్లల్ని అడగండి. మీ పిల్లల వైపు చూసి ధైర్యంగా మీరు చెప్పగలరా, నా బిడ్డతో దేవుడు నిత్యము నివాసం ఉండడానికి నివాస స్థలంగా నా పిల్లలు ఉన్నారని చెప్పగలరా? అయ్యా, ఎవరైనా చెప్పగలరా? ఏనానా, ఎవరైనా చెప్పగలరా? ఎందుకని? దేవుడు కాపాడాలి, దేవుడు దిగి రావాలి, దేవుడు పోషించాలి, దేవుడు శత్రువుల మీద జయమియాలి. కానీ మనకేమొద్దు? పరిశుద్ధ పర్వతం వద్దు. ఆయన నివాసం ఉండే స్థలంగా మనం మారటానికి ఒప్పుకోం. మరేం ఏం ఒప్పుకుంటాం? పిల్లలు బాగా చదివి అయ్యా 10 కోట్లు సంపాదిస్తే ఒప్పుకుంటాం కదా, 10 మంది పిల్లల కంటే ఒప్పుకుంటాం కదా. బాగా డబ్బు సంపాదించేవాడిని బాగా ఇష్టపడతాం మనందరం. కానీ దేవుడు అలా ఒప్పుకోడు. దేవుడు ఎవరిని ఒప్పుకుంటాడు తెలిసిన? ఆయన ఉండి నివాసం ఉండడానికి దిగి రావటానికి ఎవరైతే పరిశుద్ధపరుచుకుంటారో, ఎవరైతే ఎన్నిక లేని వాళ్ళు దేవునికి అప్పగించుకుంటారో అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు, అలాంటి వాళ్ళని దేవుడు పరిశుద్ధులుగా చేసుకుంటాడు, అలాంటి వాళ్ళతో దేవుడు నివాసం ఉంటాడు. ఆయన నివాసం ఉన్నదే పరిశుద్ధ పర్వతం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నివాసం లేకుండా దేనిని పరిశుద్ధ పర్వతం అని అనబడదు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, ఆ మాట కంటిన్యూ చేయండి. 17వ వచనం.
దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. ఆ సీనాయి పరిశుద్ధమైనట్టు. ఇప్పుడు చూడండి, ఆ కొండ పేరు ఏంటో తెలిసిన? సీనాయి పరిశుద్ధ పర్వతం. ప్రైజ్ ది లార్డ్. 16లో 17లో చెప్పలా, ఇంచుమించుగా 17 చివరిలో చెప్పాడు. అర్థమైందా? ఆ పర్వతం సీనాయి పర్వతం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ఎందుకు పరిశుద్ధమైంది? ఆయన నివాసం ఉండేది కాబట్టి పరిశుద్ధపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఆయన నివాసం ఉండేది కాబట్టే పరిశుద్ధపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 18వ వచనం చదవండానా? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు చాలా మందికి అర్థం కాదు. ఈ 18వ వచనం చాలా మందికి అర్థం కాదు. యాక్చువల్గా ఈ వచనం గురించి పౌలు కొత్త నిబంధనలో ప్రస్తావించాడు. ఎక్కడ చెప్పండి? పోనీ నేను వచ్చినాను చెప్తాను. ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరను పట్టుకొని పోతివి. చూడు, చెరను పట్టుకొని పోతివి అనే మాట ఎక్కడుంది కొత్త నిబంధనలో? చెరను చెరగా, ఎఫెసీ పత్రిక చెరను చెరగా ఎక్కడుంది? 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, అది 68వ కీర్తన 18వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని అపోస్తులుడైన పౌలు కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 4:8లో ఆ ప్రస్తావన తెస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెరను చెరగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి అయ్యా? చెరను చెరగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆరోహణమైనప్పుడు దేవుడు అంటే చెరను చెరగా పట్టుకున్నాడంట. ఆరోహణమైనప్పుడు అంటే అర్థం ఏంటి? సియోను పర్వతం మీదకి ఎక్కినప్పుడు. అర్థమైందా? అంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కినప్పుడు దేవుడట తన ప్రజలను చెరను చెరగా పట్టుకొని వాళ్ళకి ఈవులను అనుగ్రహించెను అని రాసి. చెర అంటే ఏంటి? చెర అంటే బంధించబడ్డం. సాతాను చేతిలో బంధించబడిన వారిని మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించి ఆయన ఏం చేస్తున్నాడు? చెరను చెరగా. అంటే చెర అంటే ఏంటి? ఐగుప్తు అనేది ఒక చెర. ఆ చెరను చెరగా పట్టుకొచ్చి, చెరగా తీసుకొచ్చి ఆయన గిఫ్ట్లను పంచిపెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఆయన తన ప్రజలను చెరలో నుంచి విడిపించి తీసుకొచ్చి గిఫ్ట్లు పంచిపెట్టాడు. అంటే అర్థం ఏంటి? సంఘానికి కృపావరాలు పంచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల వరకు సంఘానికి అనుగ్రహించబడిన కృపావరాల గురించి రాయబడి ఉన్నాయి. గమనించారా? కాబట్టి ఈ కృపావరాలు అనుగ్రహించడమే దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి గిఫ్ట్లు. మళ్ళీ చదువున్నానా? ఈవులను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని అనుగ్రహించనని. ఆరోహణమైన అని అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు అర్థమిచ్చుచున్నది కదా.
నింపినవాడు ఆయనే సమస్తమును నింపినట్లుగా ఆకాశ మండలములకన్నిటికంటే పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయములోను సంపూర్ణమైన పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారనా? చెరను చెరగా పట్టుకొని ఆయన వారిని ఆశీర్వదించి అనేక కృపావరాలతో సంఘాన్ని నింపి ఆయన బహుమతులు అనుగ్రహించెను. ఎందుకని చూడండి, యెహోవాను దేవుడు 18వ వచనంలో అక్కడ నివాసం ఉండినట్లు విశ్వాసఘాతుకుల చేత సైతము నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. చూసారా, మనుషులందరి చేత ఆయన కానుకలు తీసుకొని ఉన్నాడు. చూడండి, చెరను చెరగా పట్టుకొని. ఎప్పుడు చూడండి, మనం 11 నుంచి 14 వరకు శత్రువులను జయించాలని రాయబడింది కదా. శత్రువులను జయించిన తర్వాత కొలసము మొత్తం పంచిపెట్టుకున్నారు కదా. ఆ పంచిపెట్టుకున్నదంతా కూడా ఆయన తన ప్రజలకు అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఇదే విషయాన్ని మనం మీకా పుస్తకంలో కూడా చూడవచ్చు. మీకా పుస్తకం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదవచ్చు. మీకా పుస్తకం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుకోవచ్చు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము, చూడండి, పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ప్రవాహము వచ్చినట్లు. చూసారా, జనులందరూ పరిశుద్ధపరచబడిన, ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధపరిచాడో అక్కడికి అన్యజనులు అనేక మంది, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పరిశుద్ధత చేత ఆకర్షించబడి వాళ్ళందరూ కూడా సియోను పర్వతం మీదకు వచ్చి జీవము గల దేవుని ఆరాధిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదండి 18 వచనాల వరకు ఉన్నటువంటి అతి శ్రేష్టమైన విషయాలు. గమనించారా? అంటే ఇప్పటి వరకు ఉన్న వచనాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ 15 నుంచి 18 వచనాల వరకు చాలా అతి శ్రేష్టమైన. దేవుడే మన మధ్యలో నివాసం ఉండి ఎన్నిక లేని మనలను ఎన్నిక చేసుకొని ఆయన మనలను పరిశుద్ధపరచుకొని తద్వారా అనేకుల్ని ఆకర్షించి అనేకులను ప్రభు కొరకు సంపాదించుకునేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మొదటి దినాన శుద్ధీకరణ కూటంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఎన్నిక లేని వాడిగా ఉండినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఒక రోజున ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని తన పరిశుద్ధతను మనకిచ్చి అనేకులు మన ద్వారా దేవుని సన్నిధికి ఆకర్షించబడడానికి దేవుడు మనలను సిద్ధపరుస్తాడు. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మొదటి దినాన దేవుడు ఎన్నిక లేని మనలను పరిశుద్ధపరచుకొని ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనలను నిలబెట్టి అనేకుల్ని ఆకర్షించేటువంటి దేవుడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, మా బ్రతుకులో అలాంటి కృపను మాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. 68వ కీర్తనలో 15వ వచనం నుండి 18 వచనాల వరకు అతి శ్రేష్టమైన గంభీరమైన నీ స్వరాన్ని వినడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి రావటమే కాకుండా, వాళ్ళను విడిపించడమే కాకుండా, వాళ్ళను పోషించడమే కాకుండా, వాళ్ళ శత్రువుల నుంచి మరి కాపాడమే కాకుండా, వాళ్ళను పరిశుద్ధపరిచి వాళ్ళ మధ్యలో నివాసం ఉండడానికి
నువ్వు పంపబడ్డావు కాబట్టి పరిశుద్ధ పర్వతాన్ని ఇశ్రాయేలు మధ్యలో నీవు పరిశుద్ధ పర్వతాన్ని స్థాపించి అక్కడే నివాసం ఉండడానికి వచ్చినందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆరాధిస్తున్నారు నాయన, నిన్ను స్తుతిస్తున్నారు నాయన. నీకు స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానము చేత విశ్వసించి జయించుటకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.